వెల్కమ్ టు రాజనీతి. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులు పరామర్శకు వెళ్ళారండి. మామూలుగా ఆయన ఎప్పుడు కూడా అధికారంలో ఉండగా ఆన్ స్పాట్ పరామర్శకు ఎప్పుడు వెళ్ళలేదు. వరదలు వచ్చినప్పుడు కానీ ఏదైనా వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ ఆ తర్వాత ఎప్పుడుకో 10 రోజులకో 15 రోజులకో వెళ్ళేవాళ్ళు. ఆయనకి వెంటనే వెళ్ళి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించే అలవాటు లేదు. కాకపోతే నిన్న ఏమైందంటే పార్టీ నాయకులందరూ ఆయన ప్రెజర్ చేసేసరికి వెళ్ళాడు. అందులో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో రాత్రింబౌళ్ళు తేడా లేకుండా పడవలు వేసుకొని మరీ తిరుగుతూ ఉన్నారు, సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమి పట్టించుకోలేదంటారు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మీరు రావాల్సింది అనేసరికి వెళ్ళారండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడాడు, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కరకట్టకి దక్షిణం వైపు కృష్ణానదికి దక్షిణం వైపు ఉన్న ఆయన ఇల్లు మునుగుతుందని చెప్పి బుడమేరు గేట్లు ఎత్తేసారు. దాంతో బుడమేరు అంతా పొంగి విజయవాడ మీదకి వచ్చేసిందని చెప్పి అన్నారు. ఉండే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు. బుడమేరు అనేది బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వడగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు. లేకపోతే కొల్లేరుకు పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాలి. అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. చాలా అంటే తెలివి తక్కువ, అర్థం పర్థం లేని కామెంట్ చేశాడు. అంటే ఆయన కనీస జ్ఞానం లేదనేది, ఆయన అజ్ఞానాన్ని ఆయన బయట పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా అంటే బుడమేరు ఎక్కడో ఖమ్మం జిల్లాలో పుట్టి పశ్చిమ కృష్ణాలో నుంచి ప్రవహించి విజయవాడకు ఉత్తరం వైపు నుంచి వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది, కొల్లేరు సరస్సులో కలుస్తుంది. దాని కెపాసిటీ మ్యాక్సిమం ప్రవాహం 11,000 క్యూసెక్కులు, 40,000 క్యూసెక్కులు వరద వచ్చింది నిన్న. తర్వాత బుడమేరుకి వెలగలేరు దగ్గర లాకులు పెట్టి డైవర్షన్ కెనాల్ ఒకటి పెట్టారు, వీటీపీఎస్ కెనాల్కి లింక్ చేసి దాని ద్వారా కొంత కృష్ణానదిలో కలిసేటట్టు. ఇప్పుడు ఆ లాకులు ఎత్తారు. సరే, కృష్ణానది ఆల్రెడీ 11,40,000 క్యూసెక్కుల వాటర్ కృష్ణానదిలో వెళ్తూ ఉంది. కృష్ణానదికి దక్షిణ వైపు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునుగుతుందని ఇక్కడ లాకులు లేపాడు అంటాడు. అదేంటో మరి అర్థం కావట్లేదు. అసలు 3 వంతుల ఫ్లడ్ అట్టే వెళ్ళిపోద్ది, కొల్లేరుకి వెళ్ళిపోద్ది బుడమేరుది. ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే ఈ వైసీపీ అధికారంలో ఉండగా బుడమేరు కట్టలను పటిష్టం చేయాల. దాని మూలంగా బుడమేరు కట్టలకు గండ్లు పడ్డాయి. కట్టలు మట్టి దోకెళ్ళారు. దేవినేని అవినాష్ మనుషులు, వెల్లంపల్లి శ్రీనివాస్ మనుషులు వీళ్ళందరూ బుడమేరుని అక్రమంగా తవ్వకాలు చేపట్టారు. బుడమేరులో 5 ఏళ్ళు బుడమేరులో పూడికలు తీయలేదు ఈ ప్రభుత్వం, డ్రైనేజీలు ఎక్కడా తీయలేదు. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. డ్రైనేజ్ క్లియరెన్స్ కోసం వచ్చిన ఫండ్స్ కూడా వేరే వాటికి వాడేశారు. అట్లాగే బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు, అవి కూడా అధికార పార్టీ నాయకుల అండదండలతో జరిగింది. ఇవన్నీ తప్పులని తన వైపు పెట్టుకొని బుడమేరు గేట్లు ఎత్తాడు చంద్రబాబు నాయుడు, ఇల్లు మునుగుతుందని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఈ గేట్లు ఎత్తడం మూలంగానే విజయవాడలో వరద వచ్చింది, విజయవాడ అంతా మునిగిపోయింది, దీనికి అంత చంద్రబాబు నాయుడు కారణం అన్నట్టుగా మాట్లాడాడు. వాస్తవానికి ఇలాంటి సమయంలో అసలు చెప్పిందే తప్పు, ఆ అజ్ఞానం చెప్పిందే తప్పు. దానికి తోడు ఈ టైంలో సహాయ కార్యక్రమాలు వాటి గురించి మాట్లాడాలి ఆయన. వాటి గురించి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి కూడా రాజకీయం, బ్లేమ్ గేమ్, ఎప్పుడు బ్లేమ్ గేమ్, ఎప్పుడు ఎదుటోళ్ళ మీద పడి ఆడవటమే, వాళ్ళ బుద్ధులే అంతా. అంతేకాదు ఇంకో పని కూడా చేశాడు. అక్కడ కొంతమంది బాధితుల్ని కలిసి అక్కడ కూడా వాళ్ళకి నెగటివ్ క్వశ్చన్స్ వేసాడు ఆయన. ఏంటి, ఏమైనా చేస్తున్నారా, ఏం చేయట్లేదా మీకు అని చెప్పి. వాళ్ళందరూ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చారు ఇతనికి. ఏంటి, మెడలోతు నీళ్ళల్లో వచ్చేసి భోజనం పొట్టాలు కూడా ఇస్తున్నారు, ఇంకా అంతకంటే ఏం చేస్తారు వాళ్ళు మాత్రం అనేసరికి నోరు మూసుకొని వెళ్ళిపోయాడు.
వరద బాధితుల పరామర్శకు వెళ్ళి అలవాటు లేని పరామర్శ అందులో ఆయనకి. ఆ నీళ్ళలో పరామర్శ చేయడం అలవాటు లేదు. అక్కడికి వెళ్ళి కూడా ప్రజలను రెచ్చగొట్టడానికి లేదంటే తప్పుడు ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించడానికే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. అయితే బాధితులు ఆయనకి ఎవరు కోఆపరేట్ చేయలేదు. దీంతో ఆయనకి నష్టాలానికి అంటింది. కృష్ణా జిల్లా నాయకుల మీద మండిపడ్డా అంట. నన్ను అనవసరంగా తీసుకొచ్చి వరదల్లో దిప్పారని చెప్పి కృష్ణా జిల్లా నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడంట. మీరు జనాన్ని కూడగట్టాలి, జనంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించాలి, అలా జరగలేదు అని చెప్పి ఉన్నారుగా అక్కడ. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన పక్కన ఉన్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు వెల్లంపల్లి శ్రీనివాసు, మిగతా ఉదయభాను, ఆయన బుడమేరు గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టు. అట్లాగే ఇంకా మిగతా నాయకులందరి మీద కూడా మండిపడ్డాయట. ఇక్కడ ఇంకో ప్రచారం, వీళ్ళు చేస్తున్న అసత్య ప్రచారం ఏంటంటే వైసీపీ నాయకులు, వైసీపీ క్యాడర్, వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా కృష్ణానదికి రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కట్టించింది, అందుకే కృష్ణలంక మిగతా ప్రాంతాలు మునగలేదు, కృష్ణానది ఒడ్డునున్న ప్రాంతాలు ఈ పాటికి మునిగిపోయి ఉండేవి, జగన్ కనుక రిటైనింగ్ వాల్ కట్టించకపోతే అనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఇది తప్పుడు ప్రచారమే. యాక్చువల్గా ఈ రిటైనింగ్ వాల్ ప్రతిపాదన అనేది రాష్ట్ర విభజనకు ముందు 2011లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదన వచ్చింది. 2014లో విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం 104 కోట్లతోటి యనమల కుదురు నుంచి రామలింగేశ్వర నగర్ వరకు తొలి దశకి టెండర్లు పిలిచింది. ఎస్సీడబ్ల్యూ సూ కంపెనీను పిఎంపిఎల్ వాళ్ళు ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్లో ఈ పనులు చేశారు. ఫస్ట్ ఫేజ్ పనులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినాయి 2014 నుంచి 2019 మధ్యలో. యనమల కుదురు నుంచి కోటినగర్ వరకు ఫస్ట్ ఫేజ్ అంతవరకు కంప్లీట్ అయింది తెలుగుదేశం హయాంలో. రెండో ఫేజ్ వచ్చేసి కోటినగర్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు, ఇది సెకండ్ ఫేజ్. మూడో ఫేజు కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ పనులను జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తయినాయి. థర్డ్ ఫేజ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి 3 ఫేజ్లు ఉంటే ఫస్ట్ ఫేజ్ తెలుగుదేశం హయాంలో కంప్లీట్ అయింది రిటైనింగ్ వాల్, సెకండ్ ఫేజ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కంప్లీట్ అయింది. అయితే వీళ్ళు ఏంటంటే అసలు ఏదో జగన్మోహన్ రెడ్డే సృష్టించాడు, జగన్మోహన్ రెడ్డే రిటైనింగ్ వాల్ మొత్తం కట్టాడు అన్నట్టుగా అదొక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి, సరే ప్రభుత్వానికి ఎట్లాగో వీళ్ళు సహకారం అందించరు, ప్రజలకు ఎట్లా సహకరించాలి అనేది చూడాలి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకృతిపరమైన విపత్తులు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి అలవాటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన కుటుంబానికి కానీ లేదు, వాళ్ళ నాన్నకు కూడా లేదు, ఎవరికి లేదు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే ఊళ్ళన్నీ పోయి 70 మంది చనిపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు వెళ్ళారు, అక్కడ హెల్త్ క్యాంప్స్ పెట్టారు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు డబ్బులు ఇచ్చారు. వీళ్ళకి అలాంటి అలవాటు లేకపోగా అక్కడికి వెళ్ళి కొత్త సమస్యలు సృష్టించడం, ప్రజలను రెచ్చగొట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. Like, share and subscribe to Rajaniti channel.